జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలు కదిర్లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంవి వరప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు కరుణాకర్ రెడ్డి గారికి, స్థానిక డివైఎస్పి గారికి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత శంకర్ గారికి, సోదరుడు కృష్ణమోహన్ నాయుడు గారికి, కుటావుల శంకరన్నకి, ఇతర అధికారులకు, విచ్చేసినటువంటి నా తోటి సహచరులకు, అంత్యస్థాయిలో వేదిక ముందున్నటువంటి సోదరులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. అంత్యస్థాయిలో ఈ రోజున విచ్చేసినటువంటి విద్యార్థులకు అభినందనలు, శుభాభినందనలు. జీవితం అనేది విలువైండేది. అది ప్రతి మనిషి జీవితం కూడా, నా జీవితం ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ ఉండదు, లేదంటే ఇక్కడ పనిచేసే చిన్న క్లర్కుకు కానీ లేదంటే స్వీపర్కి కానీ దాని విలువ తక్కువ ఉండదు. ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి అత్యంత విలువైండేది, అతని జీవితానికి కూడా విలువైండేది. దాన్ని కాపాడుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం అనేది అన్ని వేళలా అన్ని సమయాల్లో ఏ రకంగా అయినా మొదట మనం ప్రమాదాల బారిన పడకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా, లేదా అంగవైకల్యం కల్పించుకోకుండా అచేతనమైనటువంటి జీవితం గడిపే యాక్సిడెంట్లకు గురవ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొదటిగా మన మీదే ఉంటుంది, అధికారుల కంటే ఎక్కువ. అయినా ఈ రోజున ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే కాదు, రోడ్డు భద్రత కూడా వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేసి, ఏదైతే యాక్సిడెంట్ల బారిన పడి కుటుంబాలు నష్టపోతున్నాయి, సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుందనే ఆలోచనతోనే ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కొంతమంది కృష్ణమోహన్ నాయుడు కావచ్చు, ఇతరత్ర దాతలు కావచ్చు, అందరు కలిసి మన ఎంవి ఆఫీస్లో ఇతర సౌకర్యాలు మెరుగుపరచుకోవాలనే ఆలోచనతోనే కొన్ని రూములు కట్టించినారు. వారందరికీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. డిఎస్పీ గారు చాలా తెలివిగా చెప్పినారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక్క యాక్సిడెంట్ కూడా లేదు, ఒకరు కూడా ప్రాణం పోగొట్టుకుంటే 21 రోజేనే స్వామి 12 నెలలు అనుకున్నారు మీరు. ఈ సంవత్సరం అని తెలివిగా ఎందుకు చెప్తానంటే జనవరి మొదలయ్యి 2026లో 21 రోజే. చాలా తెలివిగా చెప్తున్నాడు. మన స్పీడ్ బ్రేకర్ల కంటే ముందు సర్టెన్ రోడ్ నామ్స్ ఆర్ దేర్. రోడ్డు మనం అత్యద్భుతంగా కావాలనుకుంటాం, దాన్ని డిజైన్ చేసే క్రమంలో చాలా చోట్ల నేషనల్ హైవే మీన్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హిండరెన్స్ ఇన్ ట్రావెలింగ్. స్పీడ్ బ్రేకర్స్ అనేది ప్రోత్సహించరు, అది డిజైనింగ్లో ఒక భాగము. నేను పోలీసు వారికి గత 3 నెలలుగా అడుగుతాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాము, మీరు మాకు కొటేషన్ ఇవ్వండి, ఏదన్నా ఒకరిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇవ్వండి, మేము తీసుకొస్తే మీకు నచ్చకపోవచ్చని. మొదటిగా ప్రమాదాల నివారణకు మేము ఆలోచన చేసి, మాకేం ఎలక్షన్స్ ఏమి లేవు, చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బాధ్యతగా చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా ఆయన దగ్గర తర్ఫీదు పొందినటువంటి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండాలా, అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నిలపాలా, అన్ని వర్గాలను ఆదుకోవాలనే ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా పనులు అయితే జరిపిస్తున్నాం. అందులో భాగంగా కదిర్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఒక పట్టుదల కూడా మాకుంది. అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ ప్రాంతానికి అందజేయాలా, తద్వారా జిల్లాలోనే ఈ నియోజకవర్గం ఒక మంచి మోడల్గా నిలబెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాము. పోలీసు వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను, మీరు ట్రాఫిక్ సిగ్నల్కి మీరు ఒక కన్సల్టెంట్ని ఇచ్చినా మేము చేసి పెడతాము, లేదు ఇంక మీరు కాదు మీరే అది కూడా చూసేయండి అంటే అదే మేము కూడా చూసేసి మీ అవసరాలకు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి చేస్తాం. ఇవన్నీ ప్రభుత్వాలు చేసిన. ఇందాక డిఎస్పి గారు ఒక హెడ్ ఇంజరీ చూపించినారు. ఇంకా అంతా ఇంత పోతే నేనే పిల్లప్పుడు సైకిల్ మోటార్లో పోతా, ఫుల్ హెల్మెట్ అప్పటికే పెట్టుకుని, అది ఫ్యాషన్ అప్పుడు పిల్ల ఆవట. నాకు 21 సంవత్సరం అప్పుడు.
పోతా ఉంటే రోడ్లో ఆ సైడ్ నుంచి గొర్రె వచ్చేసి మోటార్ సైకిల్ కొట్టింది. 120లో ఉన్నా, ఇక్కడ కొడితే ఒక పర్లాంగ్ దూరం లాగింది రోడ్లో. ఈ రోజుకి నా చేయికి ఇది పోలే. ఎవరన్నా చూస్తే పెద్ద రౌడీ నా కొడుకేమో వీడు ఆడో కొట్లాడి వచ్చినాడు అనుకుంటారు. ఇది ఒక మచ్చ, ఇది ఒక గుర్తు. ఈ సందర్భంగా మీకు ఎందుకు తెలియజేస్తాడనంటే, హెల్మెట్ ఉండబట్టి దీని వరకే పోయింది. హెల్మెట్ లేకపోతే ముఖం కూడా పోయేది. అప్పుడు మా ఎమ్మెల్యే చాలా చూసేకి అసహ్యంగా ఉంటాడు రా అని మీరే అనుకునేవాళ్ళు, ఒకవేళ బతికి బట్ట కట్టి నింటే. కాబట్టి ప్రతి చిన్న తప్పు, ప్రతి చిన్న పొరపాటు, కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా యాక్సిడెంట్ అనే దానికి ఎవరు కూడా బాధ్యులు చేయలేము. అండ్ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఎవడు పోయేసి అదే పనిగా గుద్దలు అనుకోడు, తప్పు చేయాలనుకోడు. కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన జరిగేటువంటి ప్రమాదాలు నివారించుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యత అని చెప్పేసి మీరందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే మొదట మాట ఇచ్చున్నాము, ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి మేము వచ్చేసి కృతజ్ఞత తెలపాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల్ని ఏదో ఆషామాషిగా లేదంటే ఏదో కంటుతుడుపు చర్ర కింద కాకుండా ఒక సామాజిక బాధ్యత కింద అందరూ అర్థం చేసుకొని జీవితంలో చిన్న చిన్న తప్పిదాలు చేసి మీ కుటుంబాలని బాధ పెట్టద్దు, మీ జీవితాలు విలువైనటువంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల జీవితాలు దుర్భరం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తల్ని రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరందరూ పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మాకు ఏది కావాలన్నా సహాయ సహకారాలు అందించిన మన కృష్ణమోహన్ నాయుడు గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. విశేష షెడ్యూల్లో కూడా రహదారి భద్రతా మాసోత్సవంలో 10 మందికి మంచి సూచనలు ఇవ్వాలని మంచి ఉద్దేశం కాబట్టి అన్నగారు వచ్చేసి సూచనలు ఇచ్చారు, తప్పకుండా పాటించాలని. అలాగే రెహమాన్ ఎంపీసీ అసోసియేషన్ తరఫున కూడా ఆయన ఎప్పుడు అడిగినా స్కూల్స్ అసోసియేషన్, అలాగే మాకు అందరూ కూడా సహకరించి 2 రూములు వేసుకోవడానికి సహాయం చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇప్పుడు ఇది డివైడర్ లేదు, అది రోడ్డు మళ్ళీ ఇట్లే వెళ్ళిపోతాడు దీంట్లోకి. రావాలని జాతీయ భద్రతా మాస ఉత్సవాలకు వచ్చేసిన విద్యార్థులకు, పుర ప్రముఖులకు మొట్టమొదట నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, కరుణసాగర్ రెడ్డి సార్ గారికి, వరప్రసాద్ సార్ గారికి, కదిరి ఆర్టీఓ సార్ గారికి, కృష్ణమోహన్ గారికి, వాల్మీకి స్కూల్ యాజమాన్యం వారికి, ఇతర ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా ఇటువంటి మంచి కార్యక్రమం ఈ ఆవరణంలో ఏర్పాటు చేసినందుకు కదిరి ఆర్టీఓ గారికి మరియు వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భద్రత గురించి ప్రతిరోజు సాయంత్రం ఉదయం పోలీస్ శాఖ కానీ
రవాణా శాఖ కానీ ప్రజలను అప్రమత్తం చేస్తుంటాం కూడా. కానీ ప్రజలలో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి, ఏమవుతుందిలే అని ఈ విధంగా భావించడం వల్లనే ప్రమాదాలకు గురవుతుంటారు. మేము మాటికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఎంత బాధపడతారో జనాలు. ఎందుకంటే 10,000 రూపాయలు ఫైన్, అవునా కాదా? బాధ ఉంటుందే ఉండదా? మరి అదే తాగి మద్యం సేవించి ఏదైనా కాలు కానీ చేయి కానీ ఇరిగిపోతే, ప్రాణం పోతే మరి ఏం చేస్తారు? ఆ అవగాహన చాలామందిలో లేదు. మేము ఫైన్ వేస్తున్నామనే బాధపడుతుంటారు. హెల్మెట్ ఉండదు, హెల్మెట్ ఉన్నందుకు చాలా బాధపడుతుంటారు. మేము ఫైన్ వేస్తే 500 రూపాయలు. ఈరోజు చెప్పుకోవడానికి నాకు కూడా బాధ ఉంది. ఉదయమే ఒక యాక్సిడెంట్ జరిగింది నల్లమాడలో. అది ఎవరో కాదు, శ్రీకాంత్ రెడ్డి అని మా దగ్గర పనిచేసే కానిస్టేబులే. హెల్మెట్ ఉంటే ఎటువంటి గాయం అయ్యేది కాదు. మీకు చూపించాలని కూడా తెచ్చినాను నేను, అది సార్ కూడా చూపిస్తా ఇక్కడ. దాని యొక్క ఉద్దేశం చూడండి. ఎక్కడ గాయమైంది కనపడుతుందా? ఎక్కడైంది గాయం? హెల్మెట్ ఉంటే అవుతుందా కాదా? కాదు. ఇది సార్ మార్నింగ్ కానిస్టేబుల్, మన కానిస్టేబులే, హెడ్ ఇంజరీ. అదే కొంచెం సీరియస్ అయ్యి ప్రాణం పోతే ఎవరికి నష్టం? ఆ కుటుంబానికే నష్టం. అందువల్ల మేము పదే ఈ రోడ్డు ప్రమాదాల గురించి మీకు చెప్పడం కానీ, మీకు ఫైన్లు వేయడం కానీ, మిమ్మల్ని విసిగించడం కానీ మాకేం సరదా కాదు. మాకు చాలా పనులు ఉంటాయి. అయినా కూడా ప్రజల భద్రత, సేఫ్టీ దృష్ట్యా అది మా బాధ్యత. కాబట్టి మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఎంత విసుక్కున్నా, మమ్మల్ని అనుకున్నా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. మీరు ఈ డాటాలు చూస్తే మళ్ళా ఒకసారి మీరు ఎందుకు ఏమవుతుంది అనుకోవచ్చు. ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో 2 లక్షల మంది చనిపోతున్నారు. అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి చెప్పండి? ఓట్లు ఎన్ని ఉంటాయి ఒక నియోజకవర్గంలో? 2 లక్షలు అంటే ఎక్కువ. అంటే భారతదేశంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గం అవుట్ అయిపోతుంది. దేనివల్ల? యాక్సిడెంట్ వలన. మంచిదా ఇది? ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. దీనివల్ల చాలా ఇబ్బంది. అంటే రోడ్డు ప్రమాదాల వలన అదొక్కటే కాదు, మేము చాలా కుటుంబాలు చూస్తుంటాం. ఆ కుటుంబం పెద్ద ఆ ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం అంతా వీధిని పడిపోతుంది. లేకపోతే ఆయన మంచం మీద పడితే ఆ కుటుంబం వాళ్ళని భరించేది చాలా కష్టమైపోతుంది. వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటే చాలా కష్టమైపోతుంది. కేవలం మన నిర్లక్ష్యం వలన, లేకపోతే డ్రైవింగ్లో ఇతరుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇది జరుగుతూ ఉంది. అందువల్ల రోడ్డు ప్రమాదాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇతరులు కూడా, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర వచ్చిందా పండుకోవాలి, అలసట అయిందా బండి నడపకూడదు, అతివేగం పోకూడదు. సూచనలు రోడ్డు మీద చాలా సూచనలు ఉంటాయి. 80 కిలోమీటర్లు పోవాలి, నిదానంగా వెళ్ళండి, మలుపు ఉంది. కానీ మీరు ఎవ్వరు కూడా, అది కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. రీసెంట్గా మనకు మదనపల్లి దగ్గర, మదనపల్లి రోడ్లో సర్కిల్ ఏర్పాటు చేసినాం సార్. ఆ సర్కిల్లో నేను చాలా గమనిస్తుంటా, అడ్డదిడ్డం వెళ్ళిపోతారు. ఈ సైడ్ దూరేది దాంట్లోకి, ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలంటే దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా వేయాలి సార్. ఎందుకంటే మదనపల్లి రోడ్లు అక్కడ మా ఆఫీస్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు టక్కన ఈ సైడ్ లెఫ్ట్కు దూరేస్తారు. లెఫ్ట్కు దూరకూడదు. టౌన్లో నుంచి మా ఆఫీస్ సైడ్ పోవాలంటే టక్కన రైట్ సైడ్ కట్ అయిపోతారు. ఫస్ట్ లైన్లో పోకూడదు, 2వ లైన్లో వచ్చేటోళ్ళు వస్తారు, 3వ లైన్లో రావాలి. కానీ ఎవరికి అవగాహన లేదు. ఖచ్చితంగా అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే తప్ప సార్, మీరు కూడా గమనించారు సార్, వరప్రసాద్ సార్, అక్కడ వేయాలి సార్. అక్కడ మేము చాలా భయపడుతుంటాం, ఎందుకంటే తెలియదు. టౌన్లోంచి పోయి టక్కన ఈజీగా ఉంది కానీ రైట్ సైడ్ దూరేస్తారు. అక్కడ నుంచి వచ్చేటోడు ఈజీగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ దూరేస్తారు. మీకు ఐడియా ఉంటుంది ఆ రోడ్లో, ఆ సర్కిల్లో. అటువంటివన్నీ కూడా మీరు అవగాహన ఉంటే తప్పదండి మనం కాపాడలేం. మీరు అవగాహన ఉండాలా, నిర్లక్ష్యం ఊహించకూడదు. భవిష్యత్తులో మనం ఈ ప్రమాదాలు తగ్గించాలని చాలా ఒక టార్గెట్, మాకు ఎస్పీ గారు కూడా చెప్పినారు, టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్. ఇక్కడ మనం కదిరిలో యాక్సిడెంట్ తగ్గించాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. పోయిన సంవత్సరంలో దాదాపుగా ఒక 4 నాన్ ఫ్యాటలు, 2 ఫ్యాటలు జరిగినాయి. అదృష్టవశాత్తు కొంచెం అంటే మేము టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయడం వల్ల మన ఎమ్మెల్యే గారు కూడా మాకు కొంచెం చాలా సహకరించినారు. ఆ వెహికల్స్ ఇచ్చినందువల్ల మేము పెట్రోలింగ్ కానీ ఇంకోటి చేయడానికి కానీ చాలా
సులభతరమైంది కాబట్టి ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కేసు కూడా నమోదు కాలేదు సార్ ఈ సంవత్సరం. మీరంతా సహకరిస్తే యాక్సిడెంట్లు కాకుండా ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా అంటే మీరంతా బాగా పనిచేసి అంటే నిర్లక్ష్యం ఊహించకుండా సూచనలు పాటిస్తూ పోలీసు వారు సహకరిస్తే మాకు మంచిది, ముఖ్యంగా మీకు మంచిది, మీ కుటుంబాలకు మంచిది. ఈ అవకాశం ఇచ్చిన వరప్రసాద్ సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. గట్టి కూడా చప్పట్లు. సభకు నమస్కారం. అందరికి లేవు కదా హెల్మెట్లు. మీరు హెల్మెట్ లేకపోతే మా దగ్గర రావద్దండి. హెల్మెట్ ఉంటేనే మా దగ్గర రండి. మేము వినాం అసలు మీకు వచ్చినప్పుడు. చూడండి మీరు చూపించినా కదా ఎంత బాధ అవుతుంది అసలు. అదే హెల్మెట్ ఉంటే మీరే ప్రజలకి తెలియజేసిన వాళ్ళు మీరే. ఏందా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిఎస్పీ సార్ గారిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ వాల్మీకి స్కూల్ అధినేత అనిల్, అలాగే కూటమిలో రైతు బాంధవుడు కృష్ణ, ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ అన్నగారు అనుమతిని ఇవ్వడం, మనకు ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి కూడా అన్నగారి ఆశీర్వాదం చాలా మెండుగా ఉంది మనకు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి అందరి తరఫున ధన్యవాదాలు. అలాగే ఇవాళ రోడ్ సేఫ్టీ గురించి మనకు చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే ఇక్కడ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా డ్రైవర్లకు, వాహన యజమానులకు కూడా, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో మన పెద్దలు చెప్పే ముఖ్య సూచనలు, సలహాలు పాటించి అందరి ఉద్దేశం ఒకటే, ప్రమాదాలు జరగకూడదు. ప్రమాద రహిత కదిరి జిల్లా, రాష్ట్రం, దేశం. సో మన దేశం ఎక్కడో ఉండాల్సింది ప్రథమ స్థానంలోనే ఉంటా ఉంది మనకి ఈ యాక్సిడెంట్ వల్ల. ఎందుకంటే రహదారులు నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో అందువల్ల మీరు మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు ఇచ్చే సలహాలను, సూచనలు పాటించి ప్రమాదాలు నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడినది. మొదటగా కన్నా బాబు నీట్గా తీయండి కెమెరా
ఓకే